నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? దౌడ్ రాజ్ అండి. ఏం చేస్తుంటారన్న? డ్రైవింగ్ అండి. గౌడ్సా మీరు? లేదండి, ఎస్సీకి మాదిగా. దళిత బంధు వచ్చిందన్న మీ వాళ్ళకి ఎవరికన్నా? నాకు వచ్చిందండి. దళిత బంధు మీకే వచ్చింది. ఓకే, దళిత బంధు వచ్చిందని అంటున్నారు కదా, మీకు ఎవరైనా పొలిటికల్ లీడర్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడండి? ఇక్కడ ఇక్కడ మాకు ధర్మారెడ్డి గారు చేయబట్టి మాకు దళిత బంధు వచ్చిందండి, కేసీఆర్ గవర్నమెంట్లో. అంటే మీ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఉంటారా మీరు? లేదండి, లేదండి. ఎట్లా వచ్చింది మరి? అంటే మమ్మల్ని గుర్తించి ఇచ్చిందండి. ఇప్పుడు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళని గుర్తించేసి ఆ పరంగా చేసిందండి. ఎందుకంటే చాలా వరకు ఈ బీసీ బంధు ఇవన్నీ బంధువులు ఉన్నాయి కదా, దళిత బంధు, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ఎంపీ ఎమ్మెల్యేలు సర్పంచులు వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి, వీళ్ళ పక్కన పొద్దు నుంచి సాయంత్రం ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. నిజంగా అసలు దళిత బంధు అనేది ఎవరికైతే అర్హులో వాళ్ళకి వస్తలేదు అని చెప్పేసి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అది తప్పండి. వీళ్ళు కావాలని చెప్పి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుంది తప్ప అది నిజము లేదు. ఎందుకంటే మా దగ్గర మట్టికి ఎవరైతే నిజానికి పేదవాళ్ళు ఉన్నారో దానికి నిజంగా అర్హత ఉండి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇచ్చింది తప్ప వీళ్ళేదో కావాలని చెప్పడం తప్ప దాని నిజాయితీ అయితే లేదు. ఎట్లా అనిపిస్తుంది? 10 లక్షలు వచ్చింది కదా దళిత బంధు. అవునండి. ఇప్పుడు నా పరంగా నేను నా కుటుంబాన్ని ఒక కారు తీసుకుని నడుపుకుంటున్నా అండి. నేను దాని పరంగా జీవనం సాగిస్తున్నా. ఎంతమంది పిల్లలన్నా మీకు? ఒక పాపకు బాబండి. వాళ్ళు ఏం చేస్తుంటారు? చిన్నపిల్లండి, ఎడ్యుకేటెడ్. అవునండి. ఎక్కడ చదివిస్తున్నారు? ఇక్కడ అండి, ఈ స్కూల్లో చదివిస్తున్నాండి. గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అండి. ఎందుకని? అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనకి ఒక భయం ఉంటుండే, ఫ్యాకల్టీ సరిగ్గా ఉండకపోతుండే, స్కూల్స్ సరిగ్గా ఉండకపోతుండే, టీచింగ్ కూడా అంత మంచిగా ఉండకపోతుండే అని చెప్పేసి చాలా వరకు గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతుండే. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉందా? లేదండి, ఇప్పుడు బాగానే ఉందండి. ఇక్కడ మా కాడ కూడా ఏంటి అంటే ఇప్పుడు అంటే ప్రైమరీ స్కూల్ అని హై స్కూల్ అని బాగా చేసిందండి. మేబీ ఇప్పుడు పంపించేస్తామండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి. అవునండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసిళ్ళు. దాంతోపాటు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ కూడా చేంజ్ అయిపోయింది. మేబీ మేము కూడా చేంజ్ చేస్తామండి. సో ఇప్పటి వరకు అయితే మీకు దళిత బంధు వచ్చింది. భూమి ఉందా అన్న మీకు? ఉందండి, ఒక ఎకరం ఉందండి. ఒక ఎకరం ఉంది. రైతు బంధు కూడా వస్తుంది. రైతు బంధు కూడా వస్తుందండి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీకే? ఇప్పుడు 2 వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. రైతు బంధు వస్తుంది, నాకు దళిత బంధు వచ్చింది, మా ఫాదర్కి పెన్షన్ వస్తుంది. మా దగ్గర కూడా చాలా వరకు డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మేమైతే కేసీఆర్ పాలన అయితే చాలా లబ్ధి పొందినామండి. చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పటివరకు మా కాన్స్టిట్యూన్సీ పరంగా కూడా ధర్మారెడ్డి గారు చాలా బాగా చేసిండండి. ఇక ముందు కూడా మాకేంది అని చెప్పేసి అంటే మేము ఎల్లవేళ ఆయనకి రుణపడి ఉంటామండి. మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళకి మేము ఏదైతే లబ్ధి పొందినామో ఆ ఉన్నదాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి ఆయనకు ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించామని మేము అనుకుంటున్నామండి. కొండ సురేఖమ్మ ఉన్నప్పుడు మీ ఊరి పరిస్థితి ఎలా ఉంటుంది? కొండ సురేఖ గారు ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ లేదండి, నిల్ డెవలప్మెంట్. బీటీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కూడా లేకుండండి. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి మేము డెవలప్ పొందినాం, ప్రతి ఒక్క అభివృద్ధి ఫలాలు మేము పొందినామండి. అందుకని చెప్పి మరొక్కసారి కూడా తెలంగాణ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి మా దగ్గర వచ్చేసి ధర్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం అనుకుంటున్నామండి మేము. ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ చెప్తే అసలు పార్టీ అనేది గట్టి పోటీ కాదండి, అది పోటీకి నిలిచే పార్టీలే లేవండి. ఏంది అని చెప్పేసి అంటే ఇప్పుడు కాంగ్రెస్కి క్యాండిడేట్ దొరకలేదు. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా. అవునండి, ప్రకాష్ రెడ్డి అసలు ఇక్కడ కాదండి. అసలు ఏంది మిగతా అంతకన్నా ముందు చూస్తే నర్సంపేటలో వేసిండండి. నర్సంపేటలో ఓడిపోయిండు. అక్కడ నుండి వరంగల్ వెళ్ళిపోయిండు వేస్ట్కి, అక్కడ ఓడిపోయిండు. ఇప్పుడు అక్కడున్న ఎక్కడైతే ఆయన నిలబడాడో అక్కడ ప్రజలకే ఆయన కరెక్ట్ అయిన సేవ చేయలేదు. ఈడికి వచ్చి చేస్తా అని చెప్పి నమ్మే వ్యక్తులు లేరు కదండి. అసలు ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయిండు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.